కనిపించని జన సైనికులు అని చెప్పాడు. మరి ఆ కనిపించని జన సైనికులు ఈ టీజర్ చూసి మరి ఏమన్నా ఓట్లు వేస్తారా లేదో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. ఫ్రెండ్స్, ఏంటి చేతిలో గ్లాస్ ఉందని చూస్తున్నారా? ఇందాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి భగత్ బ్లేజ్ అనే ఒక టీజర్ రిలీజ్ అయింది. 1 minute 2 seconds ఉంది. ఆ టీజర్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే కూడా ఈ గ్లాస్ పైన డైరెక్టర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందులో ఉన్న 2 డైలాగులు మాత్రం గ్లాస్ పైనే ఉంటాయి, గాజు పైనే ఉంటాయి. ఈ టీజర్ మాత్రం పొలిటికల్గా కట్ చేశారని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. జన సైనికులకు మాత్రం, ఫ్యాన్స్కేమో కానీ జన సైనికులకు మాత్రం ఈ టీజర్ చాలా బూస్టింగ్ ఇచ్చేలాగా కట్ చేశారని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇది సెకండ్ టీజర్ అని మనం అనుకోవచ్చు. ఆల్రెడీ ఒకటి ఫస్ట్ టైం గ్లిమ్స్ వచ్చింది. మరి దీంట్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు కావచ్చు అని చాలామంది అనుకున్నారు, కానీ రిలీజ్ డేట్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం పొలిటికల్గానే కట్ చేశారు. ఈ టీజర్ అనేది పొలిటికల్ యాంగిల్ పరంగానే చూడాలి మనం దీన్ని. అందులో ప్రధానంగా 2 డైలాగులు ఏవైతే ఉన్నాయో, గాజు పగిలే కొద్దీ పదనెక్కుతుంది డైలాగ్ మాత్రం ఎస్పెషల్లీ జనసేన గుర్తు గాజే కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకునే డైలాగ్స్ హరీష్ శంకర్ రాశాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సెకండ్ డైలాగ్ వచ్చేసరికి గాజ్ అంటే సైజు కాదు సైన్యం అని జన సైనికులను ఉద్దేశించి వాళ్ళకి బూస్టింగ్ వచ్చేలాగా ఒక డైలాగ్ మాత్రం భలే కట్ చేశాడు హరీష్ శంకర్. మాత్రం పవర్ స్టార్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు పొలిటికల్గా అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. గత 10 years నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజాసేవకు అంకితమైన సంగతి మనందరికి తెలిసిందే కదా. సో తనను ఫస్ట్ ఎలక్షన్స్లో నిల్చోలేదు, సెకండ్ ఎలక్షన్స్లో నిల్చున్నా ఓడిపోయాడు. అండ్ ఇప్పుడు ఇది థర్డ్ ఎలక్షన్. కనిపించని జన సైనికులు అని చెప్పాడు. మరి ఆ కనిపించని జన సైనికులు ఈ టీజర్ చూసి మరి ఏమన్నా ఓట్లు వేస్తారా లేదో తెలియాలి. ముందుంది, ఇంకా చూడాలి. ఇది మాత్రం పొలిటికల్ ట్రైలర్గానే నేను అనుకుంటున్నాను. చూసిన మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి గైస్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.